ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని చెప్తూ పీస్ డైలాగ్ కమిటీ ఆధ్వర్యంలో సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఏం నిర్ణయించారు? అంటే ఆపరేషన్ కగారు విషయం లోపల అయితే కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందో అది పూర్తిగా మానవత్వానికి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి. ఎందుకంటే మేము ఏమన్నామనంటే ప్రభుత్వము అండ్ మావోయిస్టు చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలా, అంతవరకు మీరు ఈ ఆపరేషన్స్ అన్ని ఆపేయాలా. మావోయిస్టులకు కూడా ఏం చెప్పాలంటే మీరు కూడా ఎలాంటి కాల్పులు జరపద్దు, ఎవరి మీద దాడులు చేద్దని చెప్పి చెప్పాము. దానికి మావోయిస్టులు స్పందించేయమని చెప్పారంటే మేము సీజ్ ఫైర్ పాటిస్తాం, మేము ఎవరి మీద కూడా దాడులు చేయమని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మేము చర్చిస్తాము, చర్చలకు వస్తాము, మాట్లాడి సమస్యను పరిష్కారం చేద్దాము అని చెప్పేది వాళ్ళు చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? పిలిచి మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఎప్పటి నుంచో వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు. అందులో వాళ్ళప్పుడు ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడడం అనేటువంటిది మానవ ధర్మం. అది అన్ని రకాల విషయాలలో కూడా మన భారతీయ సంస్కృతికి, భారతీయ నాగరికతకు. ఎందుకంటే పోతన గారు ఎప్పుడు చెప్పారన్నట్టు మనకు దయయు సత్యంబులోనుగా తలపనోడు కలుగనేటికి తల్లులా కడుపు చేయటని చెప్పేసి. ప్రధానమంత్రి ఉన్నావు, హోంమంత్రి ఉన్నావు, వాళ్ళు చర్చలు చేస్తూ అంటున్నారు. అప్పుడు 20,000 మంది సైన్యాన్ని పంపించి 30,000 సైన్యాన్ని పంపించి 20-30 మందిని చుట్టుముట్టి కాల్చి చంపడం ఏంటిది? అది హత్య కిందికి వస్తుంది. వాళ్ళు నీకు ఎదురుగా నిలబడి కాలిస్తే వాళ్ళు ఎవరి మీద దాడి, మీరు వాళ్ళు ఘర్షణ పడుతున్నప్పుడు కనుక చనిపోతే అది ఎన్కౌంటర్. వాళ్ళు ఎక్కడా రావడం లేదు, అక్కడే ఉన్నారు వాళ్ళు. ఎవరి మీద వాళ్ళు దాడులు చేయడం లేదు. ఇప్పుడు మేము ఆయుధాలు వాడమని చెప్తున్నారు. ఆయుధాలు వాడము, ఒక దగ్గర సమావేశమైనటువంటి వాళ్ళ మీద మీరు చుట్టూ 4 వైపుల నుంచి చుట్టుముట్టి కాల్చి చంపడం అనేది దేని కిందకి వస్తుంది? నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగినప్పుడు తర్వాత అదే రోజు మావోయిస్టులను కూడా చంపారు. వాళ్ళ భౌతిక కాయాలను ఇంతవరకు ఇవ్వలేదు. అది గతంలో ఇప్పుడు జరగలేదు. గతంలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడు గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా? భౌతిక కాయాలు ఇవ్వకుండా ఆపిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏది లాడెన్ యొక్క శవాన్ని వాళ్ళు సముద్రంలో బారేశారు, అమెరికా వాళ్ళు తప్పించి ఇంకెక్కడ కూడా ప్రపంచంలో ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఎక్కడ యుద్ధం జరిగినా కూడా మనం మామూలుగా బతికున్నటువంటి ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు చనిపోయినట్లయితే ఆ శవాలను అవుతుందో ఒక గౌరవప్రదంగా ఇస్తారు. కానీ శవాలను పెట్టుకొని మేము శవాలను ఇవ్వము అని చెప్పేసి చెప్పడం అనేది మటుకు ఏ యుద్ధంలో కూడా జరగదు. ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి? కనీసం గతంలో ఎన్కౌంటర్లు జరిగినప్పుడు భౌతికాయాలకి అసలు ఈ నంబాల కేశవరావు గారి భౌతికాయాన్ని కూడా ఇవ్వని పరిస్థితి ఎందుకు? శవాలను చూసి భయపడుతున్న చంద్రబాబు నాయుడు గారు. శవం కనుక ఆంధ్రాకి వస్తే ప్రజలందరూ పెద్ద ఎత్తున ఊరేగింపులు చేస్తారేమో, సభలు పెడతారేమో. కాబట్టి శవం రాకుండా ఉండాలని చెప్పేసి శవాలను చూసి భయపడేటటువంటి నాయకులు ఉన్నారు. మనకి ఏం చేస్తాం? శ్రీకాకుళం నేపథ్యమైనా కానీ చదువుకున్నంత వరంగల్ ఇక్కడ నుంచే కదా. కాబట్టి అవుతుందో మనము మామూలుగా ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము హిందూ అని చెప్తున్నారు, హిందూ ధర్మం అని చెప్తున్నారు, మేము రామభక్తులం అని చెప్తున్నారు, రామాయణాన్ని ఫాలో చేస్తామని చెప్తున్నారు. రాముడు ఏం చెప్పాడు అందులో? రావణుడు చనిపోయిన తర్వాత రాముడు ఏం చెప్పాడు అందులో? రావణుడు గొప్ప వీరాది వీరుడు, ఎంతో ప్రజ్ఞావంతుడు. ఆయన చావుకు మీరు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి మండోదరిని అండ్ విభీషణుడిని ఆయన నచ్చ చెప్తాడు వాళ్ళకు. తర్వాత శివ సంస్కారం అంటే రావణుని శివ సంస్కారం చేయాలంటే కొడుకులు లేరు. అప్పుడు చనిపోయాడు కదా, ఇంద్రజిత్ చనిపోయాడు, మిగతా కొడుకులు అందరూ చనిపోయారు. చేయాలంటే అప్పుడు చెప్తాడు ఎవరికి? విభీషణుడికి, నువ్వు చెయ్యు, ఏం పర్వాలేదు, దానిలో శివ సంస్కారం నువ్వు చెయ్యి. లక్ష్మణుడికి ఆజ్ఞాపిస్తాడు, గంధపు చెక్కలు తీసుకొచ్చి ఒక సాంప్రదాయం ప్రకారం ఎట్లా చేయాలో ఆ విధంగా చెయ్యండి అని చెప్పి చెప్తారు. ఇది రామాయణంలో ఉన్నటువంటి విషయం. రాముడు ఏం చెప్తాడు? మనిషి చనిపోక ముందే ఏదైనా శత్రుత్వం ఉంటుంది, చనిపోయిన తర్వాత శివం విషయం లోపల ఎవరు శత్రుత్వం వహించరు, అది మానవత్వానికి మచ్చ. మరి రాముడు చెప్పాడు. ఎక్కడైనా మహాభారతంలో ఎక్కడన్నా కానీ ఏదైనా శవాన్ని ఇవ్వకుండా వాళ్ళు దాచిపెట్టుకొని వాళ్ళే దహనం చేసిన సంఘటన ఎక్కడైనా ఏ యుద్ధంలోనే ఉన్నదా? ఇదేనా హిందూ ధర్మం చెప్తున్నది? ఆపరేషన్ కగారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము. ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఒకసారి మనుధర్మశాస్త్రంలో ఏముందో చదువుమని. ఆర్ఎస్ఎస్ వాళ్ళని మనుధర్మశాస్త్రంలో ఏముందో, ఏ కులం వాళ్ళకు ఎట్లా శవ సంస్కారం చేయాలనేది హిందూ ధర్మం కదా, మనకి తెలియాలి కదా. మనుధర్మశాస్త్రంలో ఏముందో మీకు తెలియాలి కదా.
అందులో మరుధర్మశాస్త్రం ఒక్కటే కాదు, ఏదైతే శిక్షా స్మృతి ఉందో ఆ లోపల అందులో ఏ విధమైనటువంటిది ఉంది పరిస్థితి, ఏం రాసింది ఉన్నది. నువ్వు హిందూ ధర్మం తెలియదు, మీకు హిందూ ధర్మంలో ఏ పద్ధతితో తెలియదు. అందులోపల మేము హిందువులను రక్షిస్తాము, హిందూ ధర్మం అని చెప్పి చెప్తారు. ఆపరేషన్ కగారును ఆపాలి, శాంతి చర్చలు కానీ ఇప్పుడు చెప్తున్నారు కానీ నంబాల కేశవరావు గారి ఎన్కౌంటర్ తర్వాత గతంలో ఆపరేషన్ కగారు చేపట్టక ముందే 10,000 20,000 బలగాలు పోకముందే చర్చలకు అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? లేదండి, మేమైతే శాంతి చర్చలు జరగాలనే విషయం కానీ వీళ్ళు చంపుకోవద్దనే విషయం కానీ మేము చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాం. దాని లోపల ఈ నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎక్కువ ఎందుకు వస్తుంది. లేదు నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ కంటే మొదలే మేము మార్చి 24లో ఇక్కడ మొత్తం అందరినీ సమావేశపరిచి మేము డిసైడ్ చేసి ఆ రోజు మేము శాంతి చర్చల కమిటీ చేసినాం. శాంతి చర్చల కమిటీ చేసింది నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత కాదు, అందులోపల ఎప్పుడో మేము శాంతి చర్చల కమిటీ వేసాం.